తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నేను గంపెడాశతో ఓర్పు వహించి ప్రభువు కొరకు కనిపెట్టుకొనియుంటిని. ఎట్టకేలకు అతడు నా వైపు వంగి నా వేడుకోలును ఆలించెను. కీర్తన 40:1. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి జీవవాక్యం ప్రభుని నమ్మదగినతనాన్ని గుర్తు చేస్తుంది. ఆ ప్రభుని యందు ఆశకుని ఉన్న వారి ఆశలను ప్రభువు తీరుస్తాడన్న గొప్ప సమాధానాన్ని ఇస్తూ ఉంది. మానవుల వలె నిజాయితీ లేనివాడు కాదు మన ప్రభువు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొననివాడు కాదు మన ప్రభువు. మన ఉద్దేశాలను, తలంపులను, మన అంతరంగాన్ని పరిపూర్ణంగా తెలిసినవాడు మన ప్రభువు. మనిషికి అవసరమైనది ఓపిక, సహనం, ఎదురుచూపు. దేవుడు చేస్తాడన్న నమ్మకం, ఎన్నడూ ఎప్పుడు విడవడన్న భరోసా మనలో ఉండాలి. మనం నమ్మేది నరమాతృని కాదు, సర్వశక్తిగల సర్వేశ్వరుని, చెవియొగ్గి మనలను ఆలకించే పరమోన్నతుడిని, కన్నులెత్తి మనలను తిలకించే రాజాతిరాజును. కావున పరిపూర్ణ విశ్వాసంతో ఆశగొని ప్రభునిలో జీవించాలి. అప్పుడు మన కార్యాలను దేవుడు సఫలీకృతం చేస్తాడు. ప్రతి మనిషిలో ఉండాల్సింది గంపడెంత ఆశ. ఆశతో అడుగువారికి అంతయు సాధ్యమే. వినాశకరమైన గోతి నుండి, బురద గుంటల నుండి, పాపాంధకారము నుండి, దుష్టశక్తుల నుండి దేవుడు ఎల్లప్పుడూ మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు. ఆయన మన్నలను మనకు ఎల్లప్పుడూ దయచేస్తూ ఉంటాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని యందు అమితమైన ఆశను కలిగి, అమితమైన ఆనందాన్ని కలిగి, అమితమైన విశ్వాసాన్ని కనపరిచి నిత్యము సంతోషముగా జీవించుదాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన మా దేవ, మీ అనలేని ప్రేమకు, కృపకు వందనాలు చెల్లిస్తున్నాము. దయతో మమ్ము దీవించండి. శాంతి సమాధానం మాకు నిండుగా ఇవ్వండి. మా ఉద్దేశాలను, తలంపులను నెరవేర్చమని ఆశతో, ప్రేమతో అడుగుతుండగా మాపై మీ అభయహస్తాన్నుంచి దీవించమని యేసు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.